వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ స్లోగా సైలెంట్గా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తుంది. మనమంతా ఈ కల్తీ లడ్డు చుట్టూ తిరుగుతుంటే బ్యాక్ ఎండ్లో చాలా విషయాలే జరుగుతున్నాయి. ఆంధ్ర ప్రజలందరూ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ముందుకు వెళ్తుంటే కూటమి ప్రభుత్వం మాత్రం విశాఖ ఉక్కు కార్పొరేట్ సంస్థల సొత్తు అనే విధంగా ముందుకు వెళ్తున్నాయి. యాజ్ ఆఫ్ రిపోర్ట్స్ నౌ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ హ్యాస్ రీచ్డ్ అప్ టు 94% అండ్ ఇట్ ఈస్ టర్నింగ్ టువర్డ్స్ ప్రాఫిట్స్. బట్ స్టిల్ ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ద కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హార్ట్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయిన 3 డిపార్ట్మెంట్స్ని థర్మల్ పవర్ ప్లాంట్ అండ్ సింటర్ ప్లాంట్ 1 అండ్ కోల్ మేనేజింగ్ ప్లాంట్ ఈ 3 డిపార్ట్మెంట్స్ని విభాగాల వారీగా ప్రైవేటైజేషన్ చేసే విధంగా టెండర్స్కి పిలుపునిచ్చాయి. వన్స్ ఈ 3 కూడా ప్రైవేటైజేషన్ కానీ జరిగితే ఆబ్వియస్గా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా లాస్లోకి వెళ్తుంది. వన్స్ అది లాస్లోకి చేరిన తర్వాత ఈ ఎంటైర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చెయ్యాలి తప్పని పరిస్థితి వచ్చింది అని ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కి అగేన్స్ట్ గా అసెంబ్లీలో కూడా యునానిమస్ గా స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. సెంట్రల్ ని రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి కావాల్సిన రిసోర్సెస్ ఇవ్వమని చెప్పి. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ తోటి చాలా మంచి సంబంధాలు ఉన్నా కూడా ఎందుకని ఈ ప్రైవేటైజేషన్ ఆపలేకపోతుంది? సార్ పవన్ కళ్యాణ్ గారు, మీరు డైరెక్ట్గా అమిత్ షా గారికి ఫోన్ చేసి మాట్లాడగలరు, మోడీ గారితో కూడా ఫోన్ చేసి మాట్లాడగలరు. సెంట్రల్ మెగా టీమ్స్ అన్నీ కూడా మీకు ఫోన్ చేసి చెవులో కూడా ప్రతి విషయాన్ని చెప్పగలవు. మరి అటువంటిది ఈరోజు ఈ ప్రైవేటైజేషన్ గురించి మీతో ఎవరు మాట్లాడలేదా? మాట్లాడినా కానీ మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి రేపు ఈ భూములన్నిటితోటి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని కానీ మీరు అనుకుంటున్నారా?